మేనరాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు. ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మేనరాశి వారు ఎన్ని పనులు ఉన్నా సరే కాసేపు పనులన్నీ కూడా పక్కన పెట్టి ఈ వీడియో వినటం వలన ఈ వీడియో ద్వారాగా మీకు విలువైనటువంటి సమాచారం ఎంతో అందబోతుంది. కాబట్టి ఒక్క 10 నిమిషాలు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మేనరాశి వాళ్ళది ఏంటంటే రాశి చక్రంలో 12వ రాశి. వీరి రాశికి అధిపతి గురుడు. ఈ మేనరాశి వారిని అంటే మేనరాశిలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా అంటే పురుషులు అవ్వచ్చు, స్త్రీలు అవ్వచ్చు, వీరు వ్యక్తిగతంగా ఏంటంటే చాలా మంచివారు అనమాట. అంటే బోలా మనుషులు. వీరికేంటంటే కోపమైన ఎక్కువగా వచ్చిద్ది, వెంటనే వచ్చేసిద్ది. కోపమైన ప్రేమైన వెంటనే వచ్చేసిద్ది. అలాగా ఏంటంటే వీరు ఏదైనా సరే స్పీడ్ అనమాట. మనుషులు బాగా స్పీడ్గా ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట. వీరికి ఆనందం వచ్చినా మనం ఎవరం ఆపలేము, వీరికి ఆవేశం వచ్చినా మనం ఎవరం కూడా ఆపలేము అనమాట. వీరి మైండ్ సెట్ అలా ఉంటుంది. అంటే వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే కల్లా కపటం లేని మనుషులు అనమాట. అంటే లోపల ఒకలాగా బయట ఒకలాగా నటించడం వీరికి చేత కాదు. వీరికి ప్రేమ వచ్చిందనుకోండి ఎంత ప్రేమనైనా పంచుతారనమాట. వీరికి కోపం వచ్చిందనుకోండి ఎదుటి వారికి నరకం అంటే ఏంటో చూపిస్తారనమాట. ఆ రేంజ్లో కోపం వస్తుందన్నమాట. అంటే ఏ మాటలైతే నచ్చవో ఆ మాటల్ని వెతికి 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 మరీ అంటూ ఉంటారనమాట. అలాంటి మనస్తత్వం ఈ మేన రాస్తారనమాట. అయితే ఎవరికి కూడా కలలో కూడా కీడు చేయాలి అని చెప్పే ఆలోచన వీరికి రాదు. వీరి పని ఏదో వీరు చేసుకుంటా ఉన్న దాంట్లోనే ప్రశాంతంగా బ్రతికేటటువంటి మనుషులుగా చెప్పుకోవచ్చు అనమాట. ఏదైనా సరే అందరూ బాగుండాలి, అందరూ మనము ఉండాలి అని చెప్పేసి గట్టిగా సంకల్పం చేసుకుంటారు. అలాగే ఏదైనా ఒక పని అనుకుంటే ఆ పని పూర్తయ్యేదాకా నిద్రపోరు అనమాట. అలా వీరికి ఏంటంటే కొంచెం పట్టుదల, క్రమశిక్షణ ఇలాంటివన్నీ కూడా ఎక్కువగానే ఉంటాయి. అలాగే వీరి జీవిత పరంగా కష్టాలు అంటే ఇక చెప్పే పని లేదండి. విపరీతంగా ఉంటాయి ఈ మేన రాశి వారి కష్టాలు. చిన్న వయసులో తల్లిదండ్రుల దగ్గర ఏదన్నా అంటే లోకం తెలియనప్పుడు, వయసు తెలియనప్పుడు ఏదన్నా సంతోషంగా ఉన్నారేమో, కానీ వైవాహిక జీవితం అనేది మాత్రం చాలా భయంకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. భర్త తరపున అవ్వచ్చు లేదా భార్య వాళ్ళు అవ్వచ్చు, ఎప్పుడూ కూడా మనశ్శాంతి అనేది ఉండదు. అసలు ఇంకా కొంతమంది అయితే దూరం అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. అలాగా మేనరాశి వారికి ఏంటంటే వైవాహిక జీవితంలో సమస్యలు, కష్టాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అయినా సరే వీరేంటంటే చాలా వరకు కూడా గుండె ధైర్యంతో, మనోనిబ్బరంతో, వీరికి ఉన్నటువంటి నీతి నిజాయితీలతో చాలా వరకు కూడా అన్ని సమస్యలను దాటుకుంటూ వస్తారు. కానీ ఏంటంటే ఇది పోయే కొద్ది ఇంకొకటి, అది పోయే కొద్ది ఇంకొకటి. ఎప్పుడైనా సరే ఆడ మనిషికైనా మగవారికైనా సరేనండి, భార్యకు భర్త తోడవ్వాలి, భర్తకు భార్య తోడవ్వాలి. ముఖ్యంగా ఆడవాళ్ళ సంగతి కనుక మనం తీసుకున్నట్లయితే ఒక ఆడ మనిషికి భర్త సపోర్ట్ అనేది చాలా ఉండాలి. భర్త లేకపోతే గౌరవం అనేది ఉండదు. ఎందుకంటే భర్త అర్థం చేసుకోకపోతే భార్యని ఈ భూమి మీద ఎవ్వరు కూడా అర్థం చేసుకోరు అనమాట. ఎవ్వరికి ప్రేమ అనేది ఉండదు. ఆడ మనిషి మీద ఎంతమంది ఉన్నా కూడా అంటే తల్లిదండ్రులు ఉండొచ్చు, తోడబుట్టిన వాళ్ళు ఉండొచ్చు, చెప్పుకోవటానికి చాలామంది బంధువులు ఉండొచ్చు, వెనకమాల కోట్ల ఆస్తులు ఉండొచ్చు. ఎన్ని ఉన్నా చేసినా కూడా ఆడ మనిషికి భర్త ప్రేమ అనేది నిజమైంది, భర్త ప్రేమ అనేది శాశ్వతమైనది. ఇక మీరు ఎక్కడన్నా చూడండి, అంటే తల్లిదండ్రుల ప్రేమకైనా ఒక లిమిట్ ఉంటుంది, ఒక హద్దు ఉంటుంది. బిడ్డల ప్రేమకైనా ఒక హద్దు ఉంటుంది. వారి జీవితాలు వారు వెళ్ళిపోతారు రేపు ఒక వయసు వచ్చిన తర్వాత. అలాగేంటంటే ఇక చుట్టాల సంగతి చెప్పే పని లేదండి. అంటే అసలు మామూలుగా కాస్త సంతోషంగా ఉంటేనే చూడలేరు అనమాట. అలా ఉంటారనమాట. కాబట్టి అలాగా చాలా వరకు కూడా వీరికి వైవాహిక జీవితంలో సమస్యలు వచ్చేటప్పటికి ఏంటంటే మానసికంగా చాలా దెబ్బతింటారనమాట. ఎందుకంటే మన మాటకు ఏకీభవించే వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు. మంచి చెప్పినా మంచిలో కూడా చెడును వెతుకుతూ ఉంటారు. ఏది చేసినా కూడా తప్పుగానే చూస్తూ ఉంటారు. అదే భర్త అనుకోండి, భార్యకు భర్త, భర్తకు భార్య అనుకోండి, నా భార్య బాగా చేసింది అని చెప్పి భర్త పొగిడితే భర్త ఒక్క మాట అంటే చాలు నలుగురికి గౌరవం పెరిగిద్ది. అలాగే భర్త గురించి భార్య కూడా నా భర్త చూడు ఎంత కష్టపడి వచ్చాడని భార్య ఒక్క చిన్న మాట అంటే చాలు ఆ భర్తకు నలుగురిలో ఆటోమేటిక్గా గౌరవం అనేది పెరిగిద్ది. అలా కాకుండా ఒక ఒంటరి ఆడ మనిషి అయినా లేదా అంటే భర్త లేని ఆడదైనా లేదా భార్య లేని భర్త అయినా సరే వాళ్ళకి ఏంటంటే ఒకరికొకరు సపోర్ట్ ఉంటారు కదా. వాళ్ళు ఎన్ని మంచి మాటలు చెప్పినా కూడా విలువ, గౌరవాలు అనేవి ఉండవన్నమాట. అలాగే ఈ మేన రాశిలో ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం వైవాహిక జీవితంలో కష్టాలు, సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అవన్నీ దాటుకొని కాకపోతే దేవుడు అంటే వీరికి ఉన్నటువంటి ఒక మంచి మనస్తత్వం వల్ల జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట. ఆ దేవుడు ఆశీర్వాదం వల్ల జరిగిపోయింది. వీరి జాతక ప్రకారం ఏంటంటే గురుడు వీరి రాశికి అధిపతి. ఆ గురు బలం అనేది మాత్రం ఈ మేన రాశి వారికి పుష్కలంగా ఉంటుందండి. అలా ఉండటం వలన ఏంటంటే సమస్యలు అనేవి
ఆ రేంజ్లో వస్తున్నా కూడా అలా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. అది వీరి అదృష్టంగా చెప్పుకోవచ్చు అనమాట. అంటే దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి ఇళ్లలో వాళ్ళే కక్ష కడతారండి. మేనరాశి వారి మీద ఇళ్లలో వాళ్ళే కక్ష కడతారు. ఎందుకంటే వీరిలో అంటే మితిమించిన ప్రేమ ఏదైనా సరే ఈ మేనరాశి వారి దగ్గర కొంచెం మితిమించి ఉంటుందన్నమాట. ప్రేమ వచ్చినా మితిమించే చూపిస్తారు, కోపం వచ్చినా మితిమించే చూపిస్తారు, కొంచెం మొండితనం చూపిస్తారు. మంచితనం ఉంటుంది, కానీ ఎదుటి వాళ్ళు అంతగా అర్థం చేసుకోవాలంటే మిగిలిన వాళ్ళకి అర్థం చేసుకోవాల్సిన అవసరం అనేది ఉండదు కదా. కాబట్టి మీరు కూడా ఏంటంటే ఒక్కొక్కసారి కొన్ని విషయాలకు రాజీ పడిపోతూ ఉండాలన్నమాట. అలా రాజీ పడినప్పుడు ఏంటంటే మీ మీద ఎవరికి కూడా భిన్నాభిప్రాయాలు అనేవి లేకుండా ఉంటాయి అన్నమాట. ఇలా ఈ మేనరాశి వారి లైఫ్ స్టైల్ చాలా వరకు కూడా సింపుల్గా ఇలాగైతే ఉంటుందండి. అయితే ఈ మేనరాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు. ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనేటటువంటి విషయానికి వస్తే, ఆ వ్యక్తి మీరు పనిచేసే స్థలాల్లో ఉద్యోగరీత్యా మీరు బయటికి వెళ్తూ ఉంటారు, అలాగే వ్యాపార రీత్యా బయటికి వెళ్తూ ఉంటారు, లేకపోతే ఒక చిన్న కూలి పని అవ్వచ్చు, ఒక చిన్న బిజినెస్ అవ్వచ్చు. ఇట్లా ఏ పనైనా సరే మీరు పనిచేసే స్థలాల్లో ఎంతమంది ఉంటూ ఉంటారనమాట. అంటే అది ఆడవారు అవ్వచ్చు లేదా మగవారు అవ్వచ్చు. ఇట్లా పనిచేసే స్థలాల్లో ఉంటూ ఉంటారు. లేదా మీ బంధువుళ్ళు అవ్వచ్చు, లేదా మీ స్నేహితులు అవ్వచ్చు, మీకు తెలిసిన వాళ్ళు అవ్వచ్చు, మీకు తెలియని వాళ్ళు అవ్వచ్చు. ఇట్లా ఏంటంటే ఈ మేనరాశి వారికి ఉన్నటువంటి క్రమశిక్షణను, ఈ మేనరాశి వారికి ఉన్నటువంటి పద్ధతులను, వీరికి ఉన్నటువంటి పట్టుదలను, వీరికి ఉన్నటువంటి ధైర్యాన్ని, కుటుంబాన్ని ప్రేమించేటటువంటి విధానాన్ని ఇవన్నీ గమనించి ఈ మేనరాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు. ఆ వ్యక్తి తెలిసిన మనిషి అని మనం చెప్పలేమండి. తెలియవచ్చు, మీకు తెలిసి ఉండవచ్చు, లేదా మీకు తెలియకపోవచ్చు. ఎవరన్నా కానివ్వండి, వాళ్ళు మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారు. వారు అంటే వాళ్ళతో మీరు ఆల్రెడీ మాట్లాడి కూడా ఉండవచ్చు, లేదా మాట్లాడకుండా ఉండవచ్చు. ఎందుకంటే మీ పనుల్లో మీరు బిజీగా ఉంటారు, మీ పనులు మీరు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని అంటే చేస్తున్నారు అన్న సంగతి మీకు తెలియదు అనమాట. ఒకవేళ తెలిసినా కూడా పెద్దగా పట్టించుకోరు, లైట్ తీసుకుంటారు. మరి వాళ్ళని ఎలా తెలుసుకోవాలి మేమన్న సందేహం మీకు రావచ్చు. వాళ్ళని ఎలా తెలుసుకోవాలని అంటే, మీరు కాస్త అటు ఇటు చూస్తున్నప్పుడు అంటే గవక్కను మీ వైపు చూసి తల తిప్పేసుకోవటము అలా గుర్తుపట్టచ్చు. రెండో విషయం ఏంటంటే, మీకు తరచుగా ఫోన్లు చేస్తూ ఉంటారు. తరచుగా ఫోన్లు అంటే పని మీద చేసామని చెప్పొచ్చు, లేకపోతే ఏదైనా సలహాలు మీరు చేయకపోయినా కూడా వాళ్ళ దగ్గర నుంచి కాల్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలా కూడా మీరు గుర్తుపట్టవచ్చు అనమాట. ఇట్లాగా కొన్ని సంకేతాల ద్వారాగా అంటే ఏదైనా వెనకేసుకు రావటం అవ్వచ్చు, ఆటోమేటిక్గా అర్థమైపోయింది. కొన్ని సంకేతాలను బట్టి ఇష్టపడుతున్నారా లేదా అవి అని చెప్పి మనకు అర్థమైపోయింది అనమాట. అలాగా ఆ సంకేతాల ద్వారా మీరు గుర్తుపట్టవచ్చు. మరి ఆ మనిషి వల్ల మీకు ఏమైనా ఇబ్బంది ఉందా అంటే, ఆ మనిషి వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేదండి. ఇక్కడ రహస్యంగా ఇష్టపడుతున్నారు అని అంటే, ఇష్టం అంటే ఇక్కడ మనం వేరే రకంగా చూడకూడదు. ఇష్టం అంటే అభిమానంగా మనం ఆలోచించాలన్నమాట. ఎప్పుడైనా సరే ఒక మనిషి మీద అభిమానం ఏర్పడటానికి దానికి కారణాలంటూ ప్రత్యేకంగా ఏముండవండి. మీరు పద్ధతిగా మీరు చేసే పనులు నలుగురికి నచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎవరికైనా నచ్చుతారనమాట. ఒక చెడుని ఎవరు ఇష్టపడరు, కానీ ఒక మంచిని కొంచెం ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా సరే ఆ మంచిని జనం ఇష్టపడతా ఉంటారనమాట. అందులో 10 మంది ఇష్టపడినప్పుడు ఆ 10 మందిలో ఇంకొకళ్ళు ఏంటంటే ఇంకా ఎక్కువ అభిమానం పెంచుకుంటారు. అది ఆడవారి మీద అభిమానం పెరిగిద్ది, మగవారి మీద అభిమానం పెరిగిద్ది. ఒక్కొక్కసారి మగవారి మీద ఆడవారికి అభిమానం పెరిగిద్ది, ఒక్కొక్కసారి ఆడవారి మీద మగవారికి అభిమానం అనేది పెరిగిద్ది. అభిమానం పెరగటానికి ఇక్కడ మనం అపార్థం చేసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఏమీ లేదనమాట. మంచితనంగా ఉన్నప్పుడు, పద్ధతిగా ఉన్నప్పుడు ఎవరికైనా సరే అభిమానం అనేది పెరగొచ్చు అనమాట. ఆ ఎదుటివారు అభిమానం పెంచుకోవటం వలన మనకు వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు. ఏదో మనలో కొన్ని లక్షణాలు వారికి నచ్చినాయి, వారికి అభిమానం పెరిగింది, మనం సంతోషించాలి, అంతకు మించి ఏమీ ఉండదు అనమాట. అలాగా అట్లా కొంచెం గమనించడం మొదలు పెడుతున్నారు. అయితే మీ పని మీరు అంటే వారితో మీరు అంటే కొంతమందికి అర్థమై కూడా ఉండొచ్చు. కొంతమందికి అర్థమై మీరు మా మీద ఇంత అభిమానం పెంచుకోవాల్సినటువంటి అవసరం లేదని కొంతమంది మొహాన్ని కూడా చెప్పున్నా కూడా వాళ్ళు ఏంటంటే అభిమానాలు అసలు ఎలాంటి సమయాల్లో పెరుగుతాయంటే, ఒక ఆడ మనిషికి ఇంట్లో తన తండ్రిలో ఒక మంచి లక్షణాలు ఏదన్నా కనిపించినప్పుడు, అంటే బాగా సంపాదించినప్పుడు, ఇంట్లో అనుకూలమైనటువంటి వాతావరణం చూపించినప్పుడు, ఇట్లాగా రివర్స్గా కనిపించినప్పుడు ఏంటంటే ఒక మగవాళ్ళని బయట అలా వైనంగా చేసుకున్న వాళ్ళని చూసినప్పుడు అభిమానం అనేది పెరిగిద్ది అనమాట. తన తండ్రి కానీ లేదా తన భర్త కానీ తన తోడబుట్టిన వాళ్ళల్లో కనిపించని కొన్ని లక్షణాలు బయట ప్రత్యేకంగా ఇంకో మగవారిలో కనిపించినప్పుడు
అభిమానం అనేది పెంచుకుంటారనమాట. ఎందుకంటే వీరు ఊహించినటువంటి లక్షణాలన్నీ వాళ్ళ దగ్గర కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ వీళ్ళల్లో ఫ్యామిలీని ప్రేమించట్లా, కానీ వాళ్ళు ఫ్యామిలీకి చాలా గౌరవం ఇస్తున్నారు. వీళ్ళింట్లో అంటే కొంచెం గట్టిగా అరుస్తూ ఉంటారు, కానీ వాళ్ళు చాలా తెలివిగా మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు సంపాదించరు, వాళ్ళు సంపాదిస్తారు. ఇట్లా ఏంటంటే అంటే వీళ్ళు బాగా మంచి డ్రెస్సింగ్ చేసుకుంటారు, వాళ్ళు చేసుకోరు. వీళ్ళు చెప్తే వింటారు, కానీ వాళ్ళు చెబితే వింటలా అని ఆ లేడీస్ ఏంటంటే కొన్ని విషయాలు కంపేర్ చేసుకుంటూ ఉంటారు అనమాట. చేసుకున్నప్పుడు ఏంటంటే వీరికి నచ్చినటువంటి అన్ని లక్షణాలు ఒకరి దగ్గర కనిపించినప్పుడు ఆటోమేటిక్గా అభిమానిస్తూ ఉంటారు. అలా మగవారైనా సరే అంతే అనమాట. అయితే ఆ అభిమానానికి మనం మంచితనంగా ఆలోచించాలండి. ఇప్పుడు మీకన్నా చిన్నవాళ్ళు అనుకోండి, తోబుట్టువుల్లాగా ఆలోచించండి, వాళ్ళని ఆశీర్వదించండి. మీకన్నా పెద్దవాళ్ళు అనుకోండి, తల్లిలాగా ఆలోచించండి, లేదా తండ్రిలాగా ఆలోచించండి. అలా ఆలోచించాలి, బిడ్డల్లాగా ఆలోచించాలి. అసలు వివాహం కాని వారు అనుకోండి, ఇటు మీకు వివాహం కాల, అటు వారికి వివాహం కాల. వివాహం కాని వారైతే వివాహం చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే వివాహం కాలేదు, మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చినటువంటి ప్రేమ, అంటే మనం వెతుక్కుంటూ వెళ్ళినటువంటి ప్రేమ కన్నా కూడా మనల్ని వెతుక్కుంటూ వచ్చినటువంటి ప్రేమ దొరకటం అనేది నిజంగా అదృష్టం కదా. మరి అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు వదులుకోకూడదు. కాబట్టి అలాంటి వారిని చక్కగా ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పేసి వివాహం చేసుకోవచ్చు అనమాట. అలాగా అలా అభిమానాలు అనేవి కొంతమంది మీద కొంతమంది పెంచుకుంటూ ఉంటారు. అందులో మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. మన లిమిట్స్లో మనం ఉంటే ఎవ్వరికి ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు. మన ఆలోచనలు మారినప్పుడే కొన్ని ప్రమాదాలు అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఏ మనిషినైనా సరే పెద్దవాళ్ళు అయితే సలహాలు ఇచ్చారు, అభిమానంతో సలహాలు ఇచ్చారు. సలహా తీసుకొని చక్కగా మీ ఫ్యూచర్కి ఉపయోగించుకొని మంచిగా పేరు సంపాదించుకోండి. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే మీ భార్య మిమ్మల్ని ఎంత ప్రేమిస్తుందో మీకు తెలుసా? అలాగే మీ భర్త మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారో తెలుసా? అంటే మీ ఇళ్లలో ఉన్న వాళ్ళ ప్రేమ మీకు ఎంత ఉంటుందో. ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు మనం చేసేటటువంటి పని వల్ల కొంతమందికి నచ్చుతాము, కొంతమందికి నచ్చము కూడా. నచ్చామంటానికి కారణాలు ఉండవు, అలా నచ్చలేదంటానికి కారణాలు ఉండవు. వారికి నచ్చినటువంటి మాటలు ఎక్కడన్నా దొరికినప్పుడు ఏంటంటే వాళ్ళ అభిమానం పెంచుకుంటూ ఉంటారు. కొంతమందికి నచ్చని మాట ఎక్కడన్నా తగిలినప్పుడు వాళ్ళ అభిమానం పెంచుకోరు. అట్లా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ బయట, అది అంతవరకే. మనం పని వరకు మనం చేసుకున్నామా, కష్టపడ్డామా, పక్కకు వచ్చేసామా, అంతవరకే చూసుకోవాలి. ఆ అభిమానాలన్నీ తీసుకొచ్చి మళ్ళీ మనం ఇళ్లలో పెట్టుకోకూడదు, ఇళ్లలో చర్చించకూడదు అనమాట. వాటి గురించి వాటిని అక్కడే వదిలేసేసేయాలి. ఇక్కడ ఇవాళ మిమ్మల్ని అభిమానిస్తారు, రేపు ఇంకొకరిని అభిమానిస్తారు, ఇలా. కాబట్టి అది మనం పెద్ద విషయమేం కాదనమాట. తర్వాత ఇక మనకి ఇంట్లో వాళ్ళు ముఖ్యం అనమాట. అంటే నీ భార్య నిన్ను ఎంత ప్రేమిస్తుందో నువ్వు ఎప్పుడన్నా పట్టించుకున్నారా? లేదా మీ భర్త మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడు మీరు ఎప్పుడన్నా పట్టించుకున్నారా? అలా అనమాట. ఎప్పుడైనా సరే మీ భార్య మీకోసం కష్టపడి, అంటే తల్లిదండ్రులందరినీ వదిలిపెట్టుకొని మిమ్మల్ని నమ్ముకొని మీ చేయి పట్టుకొని వచ్చి మీ కుటుంబం కోసం కష్టపడే మనిషి. కాబట్టి మీ భార్య కన్నా మిమ్మల్ని నిజంగా ఎవ్వరూ ప్రేమించలేరు అనమాట. కష్టంలో నష్టంలో నిండు నూరేళ్ళు కలిసిమెలిసి తోడుగా ఉండేది మీ భార్య అనమాట. కాబట్టి మీరు మీ భార్యను ప్రేమించాలి. అలాగే భర్త మీకోసం వెళ్ళి ఎంతగానో కష్టపడతాడండి. బయటకు వెళ్ళి వాళ్ళు, అంటే మగవారి కష్టం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగ వారు ఏంటంటే ఎన్నో రకాలైనటువంటి కష్టాలు కుటుంబం కోసం, భార్య కోసం, బిడ్డల కోసం పడుతూ ఉంటారు. ఒక ఆడ మనిషిని భర్త అర్థం చేసుకున్నంతగా, అంటే గొడవలు జరుగుతూ ఉంటాయి. గొడవలు జరిగినా కూడా అవి కూడా ప్రేమలతో జరిగే గొడవలే. కొంతమందికి ఎక్కడో మరి మనస్తత్వాలు కలవకవ్వచ్చు, లేకపోతే అవతల వాళ్ళు మరి మూర్ఖులు అయినప్పుడు విడిపోతూ ఉంటారనమాట. అది వేరే విషయం, అవి రేరుగా జరుగుతూ ఉంటాయి. కానీ ప్రేమలతో గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి. అలాంటివి చిన్నవి పట్టించుకోకూడదు. ఎందుకంటే ఏదన్నా ఒక మాట అన్నా చేసినా కూడా ప్రేమతోటి. మీ భర్త మీకోసం కష్టపడుతూ ఉంటాడు. వారి ఆ అరుపులనే చూశారు, కానీ ఆ అరుపుల వెనక ఉన్నటువంటి ప్రేమని మీరు అర్థం చేసుకుంటే ఆ సంసారం అనేది చాలా చక్కగా కొనసాగుతుందన్నమాట. ఒక ఆడ మనిషికి పుట్టింటి వాళ్ళు ఎంతమంది ఉన్నా, కోట్ల ఆస్తులు ఉన్నా కూడా భర్త తోడు లేకుండా, భర్త ప్రేమ లేకుండా ఆడ మనిషి జీవితం ఎలా ఉంటుందంటేనండి చాలా దారుణంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఎప్పుడైనా సరే బయటికి ఏంటంటే పనుల వరకు చూసుకొని అంతవరకు వచ్చేసేయాలి. కానీ అలాంటి అభిమానాలు అనేవి మనం పట్టించుకోకూడదు అనమాట. పద్ధతిగా ఉంటున్నాం, ఓకే, దాన్ని ఇంకా మనం డెవలప్ చేసుకోవాలి, మనం మంచిగా ఎదగాలి, నలుగురికి ఆదర్శంగా మారాలి. అలా అంతవరకే. కానీ వారి వల్ల మనకి ఇబ్బంది ఉండదు, మన వల్ల వారికి ఇబ్బంది ఉండదు. భార్య భర్తని మీరు మీ ఇళ్లలో వాళ్ళని మీరు బాగా అభిమానించుకోగలిగితే మీ జీవితం ఇంకా సంతోషంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అయితే ఈ మేనరాశిలో ఉన్నవారు ఏంటంటే కాస్త కోపం తగ్గించుకోవాలి.
పురుషులు అవ్వచ్చు, స్త్రీలు అవ్వచ్చు, కోపం తగ్గించుకోవాలన్నమాట. అలాగే వీరు రూపంలో కూడా చాలా చక్కగా ఉంటారు. అంటే పెద్ద పెద్ద నేత్రాలతోటి, మంచి పొడవైనటువంటి జుట్టుతోటి మనుషులు బాగుంటారని చెప్పుకోవచ్చు అనమాట. అందమైన రూపంతో పాటుగా, అంటే అందమైన గుణంతో పాటుగా అందమైన రూపం కూడా వీరి సొంతమని చెప్పుకోవచ్చు అనమాట. ఇలాగా ఈ మీనరాశి వారికి ఏంటంటే ఇట్లా చాలా వరకు కూడా జరుగుతూ ఉంటుంది. ఆ అభిమానించే వ్యక్తులు వీళ్ళనమాట. ఇక అంటే కొంతమందికి ఏంటంటే డబ్బు పరంగా కూడా గతంలో చాలా ఇబ్బందులు ఫేస్ చేసి ఉన్నారు. ఇప్పుడు ధనపరంగా చూసుకున్నా కూడా చాలా వరకు సమస్యలు తగ్గాయన్నమాట. అంటే చేతిలో ఎప్పుడు లక్షలున్నా కోట్లు ఉంటున్నాయా అనేది మనకు ముఖ్యం కాదండి. ఎందుకంటే ఒక్కొక్కసారి కోటేశ్వరులు కూడా ఒక 100 రూపాయలు కూడా ఉండమన్నమాట. ఎందుకంటే చేతిలో లక్ష్మీదేవి నిలబడదనమాట. కానీ వీరికి ఏంటంటే చేతిలో ఎప్పుడు లక్ష్మీదేవి నిలబడుతుందనమాట. వీరికి కావలసినటువంటి ప్రతి చిన్న అవసరం కానీ పెద్ద అవసరం కానీ భగవంతుడి దయ వల్ల అలా తీరిపోతున్నాయి అని చెప్పుకోవచ్చు అనమాట. వీరికి ఇష్టమైనవి కావాలంటే తెచ్చుకొని తింటారు. వీరికి ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తే చూపించుకోగలుగుతారు. ఇలా ఏంటంటే చాలా వరకు కూడా అలా జరిగిపోతూ ఉంటుంది. అయితే వీరిలో ఎక్కడో ఒక మనశ్శాంతి లోపం, ఏదో బాధ, ఏదో కోల్పోయిన బాధ, ఒక ఒంటరితనము, ఏదో ఒక నిరాశతోటి, నిస్పృహతోటి ఎప్పుడు కూడా చాలా వరకు కూడా డిసప్పాయింట్గా ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట. ఎక్కడో వెళితే బిడ్డల గురించి బాధ అవ్వచ్చు, లేదా వారి బంధం గురించి బాధ అవ్వచ్చు. ఇట్లా ఏంటంటే ఒక మనశ్శాంతి అనేది ఉండదనమాట. ఎవరికి చెప్పుకోలేక, చెప్పినా కూడా ఎవరు అర్థం చేసుకోక, వినేవాళ్ళు లేక ఇలా ఏంటంటే చాలా వరకు కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారనమాట. ఇలాగ మీకు అంటే చాలా వరకు మీరు బయట వాళ్ళకు నచ్చుతారు కానీ ఇళ్లలో వాళ్ళకు నచ్చరు మీరు. అది ఒక విషయం. అలా అంటే అభిమానించే వాళ్ళు బయట నుంచి ఎక్కువగా ఉంటారు కానీ ఇళ్లలో అంత ఇది అనేది ఉండదు. కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి ఉండకపోవచ్చు అనమాట. ఎందుకంటే మనం అందరినీ ఒకే రకంగా చెప్పలేమన్నమాట. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రహస్థితి అనేది ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి. ఇలాగా మీ పరంగా అయితే ఇదండి జరిగిన విషయం. ఇలా మిమ్మల్ని అయితే మాత్రం ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు. ఆ వ్యక్తి మీకు తెలిసి ఉండవచ్చు. వారిని మీరు గుర్తుపట్టాల్సినటువంటి లక్షణాలు అయితే అది. వారి వల్ల మీకు ఎటువంటి నష్టం అనేది లేదు. చెప్పాను కదా, మీరు ఆ నియమాలన్నీ పాటించుకుంటా చేసుకున్నట్లయితే మీకు తిరుగు అనేది ఉండదు. ఇంకా మీకేంటంటే కొంచెం నరదిష్టి ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉందన్నమాట. మీరేంటంటే కాస్త రాళ్ళ ఉప్పుతోటి దిష్టి తీసేసుకోవాలి. అలాగే కాస్త స్నానం చేసేటటువంటి గోరువెచ్చటి నీరు ఉంటాయి కదా, ఆ గోరువెచ్చటి నీటిలో కొంచెం ఒక స్పూన్ రాళ్ళ ఉప్పు, ఒక చిటికెడు నల్ల ఆవాలు ఉంటాయి కదా, అవి వేసుకొని స్నానం చేస్తే నరదిష్టి ప్రభావం తగ్గిద్ది. ఇంటి ముందర కొంచెం గుమ్మడికాయ కట్టుకోవాలి. ఆదివారం, అమావాస్య, పౌర్ణమి తిథుల్లో అట్లా కట్టుకోవాలి. కాస్త సోమవారం పూట శివాలయానికి వెళ్ళండి. ఇంట్లో దీపారాధన చేసుకోండి మీకు కుదిరినప్పుడల్లా. ఎందుకంటే మీనరాశి వారిలో అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. వీరికి ఎక్కువగా వచ్చేటప్పుడు కళ్ళకు సంబంధించిన సమస్యలు, మోకాళ్ళు నొప్పులు, కాళ్ళకు సంబంధించిన సమస్యలు, జాయింట్ పెయిన్స్ అని ఇలాంటివి కొంచెం ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కాబట్టి వీరు దైవారాధనకు కూడా దూరంగా ఉంటున్నారు. అలాగే మీ సమస్యల వల్ల కూడా దైవారాధనకు దూరంగా ఉంటున్నారు. కాబట్టి మీరేంటంటే కాస్త దైవారాధన చేసుకుంటా ఉండాలి. ఇలాంటివి చేయటం వల్ల ఏంటంటే మీకు సమస్యల సంఖ్య అనేది చాలా వరకు తగ్గిద్ది అనమాట. మీ యొక్క గౌరవ మర్యాదలు అనేవి కూడా ఇంకా పెరిగే అవకాశం అనేది ఉంటుంది. నరదృష్టి ప్రభావం కూడా తగ్గుతుంది. దుష్ట శక్తులు మిమ్మల్ని వెంటాడకుండా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇలాంటి చిన్న నియమాలు అనేవి ఆచరించండి. కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో ఉంచుకోండి. ఇలా చేస్తే మీకు ఎటువంటి అంటే ఇబ్బంది, దిగులు అనేది ఉండదన్నమాట. ఇలా ఈ మీనరాశి వాళ్ళైతే ఇట్లా ఈ వ్యక్తులు అయితే ఇష్టపడుతున్నారండి. మీ గురించి అయితే ఇది అర్థమైంది కదా. మీనరాశి వారిని ఏ వ్యక్తులు ఇష్టపడుతున్నారు ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమంది మీనరాశి వ్యక్తులకు చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి చాలా వరకు కూడా మోటివేషన్గా ఉండేటటువంటి మాటలు ఏంటంటే ఉపయోగపడతాయి. ఎందుకంటే చిన్న వాళ్ళే అందరూ, ఎంత 40 సంవత్సరాల లోపు వరకు అందరూ చిన్నవాళ్లే కదండి. తెలిసి తెలియని వయసు, కొంచెం అటు ఇటుగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారన్నమాట. కాబట్టి చాలా వరకు కూడా ఇవేంటంటే మగవారికి కావచ్చు, ఆడవారికి కావచ్చు యూజ్ అవుతాయి అనమాట. దానివల్ల చాలా వారికి ఉపయోగపడే అవకాశాలు అనేవి ఉంటాయి. కాబట్టి మీరు లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేసి మొట్టమొదటిసారిగా మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.